ఓకే గాయస్, ఈరోజు వచ్చేసి మన వజ్రబాయ్స్ వీడియోలో ఉగాది పచ్చడి సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం మనం. ఈసారి వచ్చేసి ఉగాది సంవత్సరం ఏ సంవత్సరం వచ్చిందిరా? విశ్వవాసు నామ సంవత్సరం వచ్చింది ఈసారి మన రాశి ఎట్లనే తెలుసా? రాశి ఫలాలల్లో మీనం, ధనస్సు, సింహరాశి ఈ మూడు సమానంగా ఉన్నాయి. అంటే ఆదాయం వ్యయం అన్ని సమానంగా ఉండే వాళ్ళ గురించి మనకు వద్దు. నాకు చెప్పు, నా తులరాశి నాకు కావాలి. నీ తులరాశి వచ్చేసి ఆదాయం 11, వ్యయం వచ్చేసి 5 వచ్చింది. అర్థమైందా? రాజ పూజ్యం అట 2, అవమానం వచ్చేసి 2. నీ తులరాశి అన్ని మంచిగా ఉండేరా? ఈ సంవత్సరం బాగుపడతాయి. ఈ సంవత్సరం మంచిగా. నీదే రాశిరా? తులరాశి. బన్నీ తులరాశే. తులరాశే. సింహరాశి అయితే చెప్తా పట్టు. సింహరాశి అయితే నీకేం తెలుసు? సింహరాశి చూడరే. ఆదాయం 11 ఉన్నది, వ్యయం 11 ఉన్నది. అంటే ఎంతంత అంత పోతుంది వాళ్ళది. ఒకటి రాజపూజ్యం వచ్చేసి 3 ఉన్నది, అవమానం మాత్రం 6 ఉన్నది. అనేది ఇచ్చోడే ఎక్కున్నారా? రాజకుమార్ అయిపోయారా నువ్వు? రాకేష్ నీదే రాశిరా? అందరు తులరాశారా? సరే, మేషం ఏమన్నా తెలుసా? మేషం వచ్చేసి ఆదాయం 2, వ్యయం 14 ఉన్నది. ఓకేనా? వృషభ రాశి వచ్చేసి 11, 5 ఉన్నది. మిథునము 14, 2 ఉన్నది. కర్కాటకము 8, వ్యయం 2 ఉన్నది. సింహరాశి 11, 11 2 సమానం ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? మన వజ్రబాయిస్ మీద చూడరా? కుంభరాశి చూడు. వజ్రబాయిస్ మీద చూడండి ఫస్ట్. కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2. కుంభరాశిది వ్యయం 14 ఉన్నది, ఆదాయం వచ్చి 8 ఉన్నది. అని మకర రాశికి, కుంభరాశికి, వృశ్చిక రాశికి ప్లస్ మేష రాశికి మొత్తం అన్ని బాగా బయటికి పోతాయి. ఇవన్నీ కాదు కానీ ఏ రాశి మంచిగా చెప్పు. ఆ రాశి నాకు కావాలి. ఎట్లయితది? ఏం కదా ఎట్లున్నది? కాదని అయ్యగారు ఫోన్ చేసి చెప్తా. ఏ రాశి మంచిగా చెప్పు మొత్తానికి. అన్నిటికన్నా మంచి రాశి ఏమొచ్చిందంటే ఈసారి కన్యా రాశి మంచుకున్నదిరా. కానీ అందరు కన్యా రాశి షిఫ్ట్ అయిపోయా ఈసారి. కన్యా రాశి, మిథున రాశి మంచుకున్నారు. వారి శివాన్ని వజ్రవాయిస్ ఒకసారి. వజ్రవాయిస్ అంటే వా వి అత్తది చెప్పు. వి అంటే ఏంటిది? అది మేషరాశి. నా గడియ మంచి లేదు. 2 నిమిషాలు గడియ. వజ్రబాయిస్కి ఏ గడియ అయినా ఓకే. అందుకే ఈ సంవత్సరం మంచి లేదు. ఉగాదికి స్పెషల్ వచ్చేసి బచ్చప్పాలు. కొంతమంది చక్కెరతో చేస్తారు, కొంతమంది ఏమో బెల్లంతో చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు బెల్లం వచ్చేసి అవైలబుల్ ఉన్నది కాబట్టి బెల్లం తీసుకుందాం. ఫస్ట్ వచ్చి పచ్చడి తీసుకుందాం. పచ్చడి కోసం మనం ఒక కుండ తయారు చేసుకుందాం. జాడి ఓకేనా? పచ్చడి జాడి. ఇది మామిడికాయలు తీసుకున్నాం 2. ఫస్ట్ ఐటమ్స్ చెప్తారా మీకు? ఐటమ్స్ ఒక 2 మామిడికాయలు, పూత మామిడికాయలు అంటారు చూసినావా? అంటే ఇట్లా నేను చెప్తా పట్టరా. మామిడికాయలలో కూడా కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే పండు పండిన మామిడికాయ కాకుండా, ఆల్రెడీ ముదిరిన మామిడికాయ కాకుండా కొంచెం లేత మామిడికాయ. అట్లయితే మంచిగా పుల్లగా ఉంటది. అర్థమైందా? 2 మామిడికాయలు, కొంచెం కారం కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మనకు వచ్చేసి కొంచెం కారం తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టుకొని అది కొంచెం దాని ఏంటిదిరా పిసుకోవాలి. కొంచెం పిసుకున్నాక కొంచెం జాబ్ వస్తే దాన్ని పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. ఇది అవపడట్లే, కొంచెం ఇలా ఉప్పు ఉంది. ఉప్పు కూడా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మా తెలంగాణ సైడ్ అయితే ఉప్పు అయితే వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు, కొంచెం వేప పువ్వు తెంపుకున్నది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటిది? బెల్లం. ఇప్పుడు ఎన్ని రకాలైనా మరి? 1, 2, 3, 4, 5, 6 రకాలు అయిపోయినాయి. 6 రకాలను ఈ మాడకి వేసుకోరు కాబట్టి ఈ 6 ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము. 6 వేసుకుంటారు, 7. సరే, ఇప్పుడు ఉన్న వాటికైతే ఐటమ్స్ అయితే ఇవి బ్రో. ఓకేనా? ఇవన్నీ ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈ జాల్లో చేస్తాం, పచ్చడి చేస్తాం. ఆ టేస్ట్ ఎట్లుందో మేము చెప్తాం. ఓకేనా? ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూసి మీకు నచ్చే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటి సింబల్ కొట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మామిడి వచ్చేసి మామిడికాయలు. సరే దీని పెట్టిన ఆల్రెడీ. ఇగో ఇది మామిడికాయలు. అరే ఇంక ఇప్పుడే కాదురా, బచ్చప్పల టైం ఉన్నారా? బచ్చప్పలు దాంతో చేయరు, ఒత్తుతారు ఇట్లా. అది సంవత్సరం. ఫస్ట్ ఏంటంటే ఇట్లా చిన్న బెల్లం తురుముకున్నాం అనుకో మనం, అలా తొందరగా కరిగిపోతుంది. అంటే అందరూ ఇట్లా కవర్లు వేసుకొని దంచుకొని కారం ఉప్పు వేసుకుని తింటే మంచిగా ఉంటుంది. మనం ట్రై చేద్దాం ఒకసారి. వెళ్ళేసి ఒక కవర్లు వేసుకోవాలి మామిడికాయని. మనం బట్టలు దంచాలి. ఇట్లా దంచినాక అలా కారం ఉప్పు వేసుకోవాలి, తినాలి. ఇప్పుడు మామూలుగా వేసుకొని తింటే
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నానేసుకున్నాం మనం. సో దీన్ని మిక్సింగ్ చేద్దాం. ఆ నానమ్మకి దాన్ని ఏదో చెట్టు కాంచి నలుసుకొచ్చి మామూలు ఫారెన్ చదువుకున్నాను. వాడు ఇవ్వదాకా రమణ గాడు చింతపండు కొనుకొచ్చుకుని 20 రూపాయలు పెడుతుంది అంటే పోయి ఆ చింత చెట్టు ఎక్కిండు. అమ్మరు కాదా మరి ఆ కాలు గీలు జారిందంటే వానికి అవసరం ఆరా అంటే పోయి చింత చెట్టు ఎక్కిండు. 20 రూపాయలు ఇప్పుడు దుకాణంలో అమ్మేటప్పుడు స్వచ్ఛమైంది కాదు ఇప్పుడు. ఎప్పుడు వెనకడది వాడు, అందుకే ఈ కాలం ఈ సంవత్సరం తెచ్చినట్టు. అరే మన సంవత్సరాలు ఎన్ని ఉంటాయి తెలుసారా? 56. కరెక్ట్ వీడు చెప్పింది. అంతా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. నా నీళ్ళు వారవేయాలి. నీళ్ళతోనే వేసేది. ఇంటికి అడుగుతారు. నీళ్ళు వారవైతే ఏం చేస్తావు? చింతపండు తింటావా? గుజ్జు తింటావా? ఆ నీళ్ళ కుండలో పోయాలండి. దీన్ని ఎలా ఉన్నది చెప్పిన స్టాంపింగ్ ఎత్తు చూసిన స్టాంప్ అట్లా ఉంటది మరి మన వాళ్ళు కట్ చేస్తే. మాదిరిగా తయారు చేసిన జీనియస్. మొదటిగా ఈ సంవత్సరం మనం స్వీట్ తోని మొదలు పెడదాం, అంటే బెల్లం తోటి. మనం ఒక సంవత్సరంలో అన్ని రకాలు, అంటే కొంచెం మంచి, కొంచెం చెడు, కొంచెం చేదు, ఇలాంటి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం తీపితో మొదలు పెట్టినాం కాబట్టి ఫస్ట్ బెల్లం వేసుకున్నాం. దాని తర్వాత కొంచెం పులుపు కాబట్టి చింతపండు రసం వేసుకోరా. గప్చిబార్లో సూపిట్ని తయారు చేస్తారు. పులుపు కోసం చింతపండు రసం, చేదు కోసం కారం ఉప్పు వేసుకుందాం. కింద పోతానే చేదు కోసం యాపాకు పువ్వును, కొంచెం పువ్వు. అయిపోయిందా? పోయి మాదిరిగా కోసుకోవాలి. ఇప్పుడు నేర్చుకోరు మీరు కూడా. మనం ఆల్రెడీ ఇలా తీపి కోసం బెల్లం, చింతపండు ప్లస్ ఇంత యాప పువ్వు వేసుకున్నాం. ఇది వచ్చేసి కొంచెం వగరు ప్లస్ తీపి కోసం కొన్ని మామిడికాయ ముక్కలను వేసుకుందాం. హైదరాబాద్ గంట అయినా ఇదే, గరిట అయినా ఇదే, షాక్ అయినా ఇదే, అన్ని ఇదే. ఇప్పుడు 20 రూపాయలు. కొంచెం ఉప్పు వేసుకుందాం సపోర్ట్ దాన్ని తీసుకురావడం కోసం. ఇది వచ్చేసి కారం పొడి. ఇంట్లో పట్టించిన కారం ఎవరు ఇవ్వలేదు, దుకాణానికి వెళ్ళి కొనుకొచ్చుకున్నాం. కేసరి, పలుకుల్లో కేసరి కాదు ఇది. ఒక్కసారి కలబెట్టు, పచ్చడి రెడీ. అరే పొగత్తాందే. అరే నూనె వేరానే. నూనె ఎందుకు కూర్చుంటారు కల్లా? వీడు వజ్రబాయిస్లో వంటకాలలో తిరిగి అన్నిటిలో నూనె నూనె అంటాడు వీడు. ఓకే, ఇంత పోయి రావు రే తాగుతా. మన పచ్చడి రెడీ అయిపోయింది. గ్రాండ్ సక్సెస్. అరే తాగే రే చెప్తా. అసలుకి తులరాశి ఇంత కారమే అన్న. మనం మంచిగా ఉప్పుకోవాలి, ఎందుకంటే లాస్ట్ కాకుండా బెల్లం అని ఉంటాయి కరుగుతుంది. ఒక్కలనే వేస్తున్నాను. ఇగో ఇల్లు ఉన్నదిరా, ఎవరన్నా తాగురా, ఏమన్నా అద్దంటున్నారా? చేపెట్టి తీసుకోవాలి. అరే హ్యాపీ మంది చెప్తున్నది ఉగాది శుభాకాంక్షలు అందరికీ, వజ్రబాయ్స్ వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్లు అందరికీ. మీరు కూడా ఈ సంవత్సరం అంతా ఉగాది మంచిగా జరుపుకొని సంవత్సరం అంతా అందరి ఆయుష్ ఆరోగ్యాలతోని అందరూ ప్రశాంతంగా సంతోషంగా బతకాలి. సరే అయ్య గారు. విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు 2025 మై డియర్ ఫ్రెండ్స్ అండ్ గాయ్స్. కొంచెం స్వీట్ తక్కువైంది దాంట్లో అయితే, బట్ హైలైట్ టేస్ట్ ఉంది. కానీ ఈ ఉగాది పచ్చడి అప్పుడు ఒకటే నాకు నచ్చదు, ఈ పువ్వు అంత నోట్లక తాండు ఊకే ఎరలేక సావాలి. నెక్స్ట్ మన వంటకం వచ్చేసి వంటకమే బచ్చాలు చేసుకుందాం. దానికోసం ఇదేంటిదిరా? కవర్ పప్పు కాదురా, శనగపప్పు. కందిపప్పు. అది కందిపప్పు. శనగపప్పును మనం ఇంటికానే ఉడకబెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ కుక్కర్ లేదు కాబట్టి శనగపప్పు తీసుకుందాం. దాని తర్వాత వచ్చేసి మైదా పిండి, దీనికి కావాల్సిన బెల్లం, ఇంకో బెల్లం ఉన్నది, ఇది అయిపోయింది అనుకున్నారు, ఇంకొంచెం బెల్లం ఉన్నది. దాని తర్వాత తినడం కోసం మనం కొన్ని ప్లేట్లు. ఓకేనా? లెట్స్ గో టు బచ్చాల్. కారం పొడి వేసుకోవడానికి కారం, ఉప్పు వేసుకోవడం కోసం ఉప్పు. మీరు అందరూ అందుబాటులో ఉంటే అందరికి పంచుతుండే, కానీ ఎవరు లేరు కాబట్టి మీ మీద అవుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. ఇన్ని చెప్తారు, గంట సింబల్ చెప్పారు ఆయన ఫస్ట్. మర్చిపోకండి, ఎందుకంటే కొత్త అప్డేట్ ఏమైనా వచ్చింది అనుకో మీకే మీరు నలుగురు షేర్ చేయచ్చు.
బచ్చాలు వేసుకోవాలంటే ఫస్ట్ పిండిలో ఉప్పు వేసుకోవాలి, ఉప్పులో నీళ్ళు పోసుకోవాలి. కొంచెం సరిపడిన తల్లుప్పు వేసుకుందాం. తల్లుప్పు అంటే తెల్లుప్పు పేరవారి. ఈ మైదం పిండిలు వచ్చేసి మనం నీట్గా రావడం కోసం కొంచెం రవ్వ కూడా కలుపుకుంటారు, అంటే ఇట్లా సాగకుండా. మన దగ్గర మనం ఎట్లా మనది చేస్తే వజ్రపాయసం వంటకాలని ఏంటో తెలుసు కాబట్టి మామూలు పర్ఫెక్ట్గా చేస్తాడు. పని వాడు చేసుకుంటాడు. మనం వచ్చేసి చీఫ్ మా దగ్గర సర్టిఫికేట్ ఉన్నది కాబట్టి బీరో ఉన్నది. గోళీలు చేస్తుర్రా అండి పిండిని? పిండిని గోళీలు చేస్తుర్రా అండి? ఇదేం పిండి? గోళీలు చేయలేదు దీన్ని. పిండి కలపలు కరెక్ట్ కలపలే ఫ్రెండ్స్. చూడండి ఇంకో చేతి వాడరా అరే, ఇంకో చేతి వాడరా, ఇంకో చేతి ఏం చేస్తా ఉంది. రౌండ్ చేసుకోవాలండి ఫస్ట్ మనం, ఎందుకంటే మనం చేసేది బచ్చప్పాలు. అలా వేసినాం అనుకో పలుగుతాయి అన్నట్టు. ఎంత రౌండ్ వస్తే అంత మంచిది. నిజంగా ఇది మైదా పిండితో చేస్తారా గోధుమ పిండితో చేస్తారా? ఏ పిండితో చేసి మనం చేసిన దాంట్లో ఉంటాయి. బాగానే వచ్చింది యారా. ఫ్రెండ్స్ మస్తు అయింది, టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉన్న ఫ్రెండ్స్, దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకున్నాం అనుకో, ఈ సైడ్ వలిగా అన్నట్టు పెన్న మీద వేసినప్పుడు మనం. కరెక్ట్ ఆన్సర్. మీరు గెలుచుకున్న 2000 రూపాయల కోట్లు. ఒక అసిస్టెంట్ పోయి ఇది పెన్న మీద వేయండి. చూడు, నా దాంట్లో 2 పొరలు ఉన్నాయి, దాంట్లో మధ్యలో పప్పు ఉన్నది. దానివల్ల ఏమైందంటే మంచి టేస్ట్ అంటే మంచిగా స్వీట్గా వస్తాం మంచిగా. నిజంగా బాగున్నాయి. సో గాయస్, ఇంట్లో మనం మామిడికాయ పచ్చడి చేసుకుందాం, హైలైట్ టేస్ట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం బచ్చాలు చేద్దాం.